మీకు ఒక చిన్న కంటెంట్ పైన వెనకాల కనబడుతుంటుంది పీపీటీ, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. కనిపించిందా? చదువుతారు ఒకసారి. స్పెషల్ అది ఈరోజు. సరే, ఏది ప్రేమ, ఏది వ్యామోహం? మీరేమనుకుంటున్నారు? ప్రేమ అంటే ఏంటి, వ్యామోహం అంటే ఏంటి? మీ ఆలోచనలో చెప్పండి. కొంత న్యూస్ చదివిన తర్వాత మీకు వీటి మీద అవగాహన వస్తుంది అనుకుంటున్నాను. కొంతమందికి వార్తలు కనబడకపోతే ఈరోజు నేను న్యూస్ రీడర్ అవుతున్నాను, ఇది చదువుతాను. సింధు మృతికి ప్రియుడే కారణం. ప్రియుడు అంటే లవర్ కదా, వాళ్ళ లవర్ చంపేసాడట అమ్మాయిని. తర్వాత సిఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి. ప్రేమ వివాహం జరగకపోగా ప్రియుడు తన నుంచి దూరం అయ్యాడని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇలా చదువుకుంటూ వెళ్ళండి. నేను ఈ కంటెంట్ తయారు చేసింది ఎప్పుడంటే 2021 దగ్గరలో ఉన్న సంగతులన్నీ ఇందులో జోడించాను. ఇవి కొన్ని నెలల గ్యాప్లు అవి. అది కూడా నా అంతటి నేను బోగస్గా పుట్టించినవి కాదు. ఇవి పేపర్ కటింగ్స్ అన్నమాట. ఇందులో పూర్తి వాస్తవాలు ఎప్పటికీ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, ఎందుకంటే ఈ కంటెంట్ ఆన్లైన్లోదే. అప్పటి దగ్గర నెలల్లో 2021 దాదాపు ఆగస్టు దగ్గర నెలల్లో ఈ వార్తలు ఇవి. ఇంకేమున్నాయి? నెల్లూరులో కాల్పుల ఘటన. బీహార్లో పిస్టల్ కొని సురేష్ రెడ్డి అనే ఒక బ్రదరు ఒక అమ్మాయిని చంపేశాడు. పేలిన తోట, రాలిన ప్రాణాలు. వీళ్ళకి మంచి మంచి హెడ్డింగ్లు కావాలి. ఈ ఎవరి మీద పెడతారు ఈ ప్రయోగాలు అంటే చెప్పండి? మన మీదే పెడతారు. మన జీవితం బాగోకపోతే బజార్లో ప్రతి వాడికి ఒక హెడ్డింగ్ అవుతాం మనం. తర్వాత ఎలాంటి వార్తలు చదవమంటే నా దగ్గర 2-3 పేజీలు ఉన్నాయి, చదువుతాను. మోసపోయాను, నన్ను క్షమించండి అని మొత్తుకుంటుంది ఆ అమ్మాయి. సూసైడ్ చేసుకుందట. చచ్చిపోతే బాగుంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు. సగం తాగి చావు బతుకుల మధ్యలో ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంటే పెయిన్ ఎలా ఉంటుంది? ఆ పెయిన్ మధ్యలో అమ్మాయి మాట్లాడుతుంది. మళ్ళీ హెడ్డింగ్ ఒకటి వచ్చింది, పరిచయము ప్లస్ ప్రేమ ప్లస్ పెళ్ళి = మోసం. ఆడికి హెడ్డింగ్ ఎంత ముఖ్యమో ఆడదే చూసుకుంటాడు. హెడ్డింగ్ కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన లైఫ్. అందరికీ అదేదో ఆకతాయిగా కనబడుతూ ఉంటుంది. నీ ప్రాణం నీకే ముఖ్యం, మీ కుటుంబ జీవితం మీకే ముఖ్యం, నీ పర్సనల్ లైఫ్ నీకు నీ కుటుంబానికే ముఖ్యం. నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే బజార్లో ప్రతి వాడు ఇలాంటి హెడ్డింగ్ పెడతాడు. టిక్ టాక్ వైపరీత్యమట. దేవునికి స్తోత్రం, ఈ కిట్ క్యాట్ని మన భారతదేశంలో బంధించారు. లేదంటే ఈ అఘాయిత్యాలు ఇంకా ఎక్కువై ఉండేవి. తర్వాత ఒక స్టూడెంట్, ఈ అమ్మాయి ప్రేమ విఫలమైందని విద్యార్థిని ఆత్మహత్య, యువతిపై యాసిడ్ దాడి. ఈ అన్నిటిలోనూ న్యూస్లో చదివిన మన ఈ కంటెంట్ అంతట్లోనూ మనకి పైకి ఎక్స్పోజ్ అయ్యే వర్డ్ ఏంటో చెప్పనా? ప్రేమ. మరి ఇది ప్రేమే అయితే తనను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు అంటాడు కదా, నన్ను ప్రాణంగా నేను ప్రేమిస్తున్నానని, నా హృదయం నిండా నువ్వే ఉన్నావని. ఇలా ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు ప్రేమించిన అమ్మాయిని ఎందుకు చంపేస్తాడో? ఇదో పెద్ద క్వశ్చన్. ఇది మామూలు క్వశ్చన్ కాదు. ఇది నగ్న సత్యం అంటారు చూసారా, అలాంటి ఆన్సర్ ఉంటుంది దీనికి. మీరు చెప్పండి, ఎందుకు చంపేస్తాడు? బైబిల్లో గొప్ప మాట ఉంది. అదేంటంటే, ఎవడైనా తన సహోదరుని ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తాడంటే అతని కొరకు ప్రాణం పెట్టే అంతగా ప్రేమిస్తాడు. ప్రేమ గురించి ప్రాణం పెట్టడం నేర్పుతుంది బైబిలు. ప్రేమిస్తే చంపేమని చెప్తుంది సమాజం. ఇప్పుడు చెప్పండి, ఇది ప్రేమ? ఇందాక ఒక హెడ్డింగ్ పెట్టాం కదా, ఆ కింద ఒకటి ఉంది కదా, అదా? వ్యామోహం అని నేను అన్నాను. నిజానికి తెలుగులో ఆ పదం చాలా బాగుంది చదవడానికి, ప్రొనౌన్సియేషన్ బాగుంది, మనకి వినడానికి కూడా వినసొంపుగా ఉంది. కానీ ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు తెలుసా? లస్ట్ అంటారు. ఇలాంటి పదాలు మాట్లాడుతుంటే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అంటారు మనల్ని. అలాంటి పదం అది. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మనం న్యూస్లో చదివిన అఘాయిత్యాలకి కారణం ప్రేమ, వ్యామోహమా? మీరు చెప్పకపోతే వదలను. వెనకాల బ్రదర్ ఉన్నారు కదా, ఆయనకి 1.5 hour టైం ఇవ్వాలి. 6 అయిపోద్ది ఈరోజు. చెప్పండి, చాలా కంటెంట్ ఉంది. చెప్పండి, ప్రేమ వ్యామోహమా? నిజమే, వ్యామోహమే. మరి సమాజం ఏమని చెప్పింది? సరే, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పిల్లోడికి 15-16 సంవత్సరాల వయసు వచ్చింది కదా, ఎప్పటికీ ఆడికి ఓ స్టోరీ రన్ అవుతుంది. నీకు తెలుసు ఆ సంగతి. ఇప్పుడు దాన్ని చెప్పు, నువ్వు హెడ్డింగ్ పెట్టు.
దాన్ని ఏమని హెడ్డింగ్ పెడతాం? సరే, ఇక్కడ 20 సంవత్సరాలు దాటిన పెద్ద పిల్లలు ఉన్నారు, పురుషులు స్త్రీలలో. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు స్టోరీ నడుస్తుంది. ఈ స్టోరీ ప్రేమ వ్యామోహమా? ఒకవేళ ఈ తేడా తెలుసుకోలేకపోతే నిజానికి మన జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఈ సంగతి తెలియాలి. అది ఎస్పెషలీ ఈ దినమే ఈ సంగతి తెలియాలి. ఏ దినం? వాళ్ళ దినం రోజు. ఆ దినం జరుపుకునే వాళ్ళల్లో ఒకవేళ ఈ స్టోరీ నడుపుతున్న నువ్వు, ఆ స్టోరీలో కీలక పాత్ర వహిస్తున్న నువ్వు, నీ సెంట్రిక్గా నడుస్తున్న ఈ స్టోరీకి చెప్పండి ఒక హెడ్డింగ్ పెట్టాలి ఈరోజు. అది ప్రేమ వ్యామోహమా? నేను మిమ్మల్ని ప్రశ్నించే సమయం లేదు కానీ ఇది అడుగుతాను. భక్తిపరుల జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో, అంటే గొప్పగా దేవునిలో ఎదిగే వారి కుటుంబ నేపథ్యంలో శోధనలు ఉండవా? ముక్త కంఠంతో చెప్పొచ్చు ఈ మాట, ఉంటాయి. కానీ ఎలా వస్తాయి? తండ్రి భక్తిపరుడు, జాగ్రత్తగా వినాలి. తల్లి భక్తిపరురాలు. కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదగడంలో తల్లిదండ్రులు కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఎడ్ల బండికి 2 ఎడ్లు లాగినట్టు ఒక కుటుంబాన్ని బరువైన భారమైన తమ భుజస్కంధాల మీద ఈ గొప్ప తల్లిదండ్రులు తమ పితరుల అడుగుజాడల్లో పిల్లల్ని పెంచడంలో చాలా శ్రద్ధ తీసుకుని కుటుంబాన్ని నడిపిస్తున్నారు. ఇదో ఎడ్ల బండి, ఇది కుటుంబం అనే ఎడ్ల బండి. ఇలాంటి వాటిలో శోధనలు ఎలా వస్తాయి సార్ అని అంటే, మనం తలుపులు బిగించగలం, కానీ కిటికీ సందుల్లో ఎంతో కొంత వెలితి కనబడుతుంది. ఆ వెలితిలో నుండే వస్తాడు. ఎవడాడు? ఆడికి మనం అంటే చాలా ఇష్టం. కొంతమంది ఎక్కడున్నారు, ఆడిని ప్రేమిస్తారు. ఎవడాడు? ఆడో దుర్మార్గుడు, ఆడి పేరు అబద్ధానికి జనకుడు, అపవాది. ఆడేదో మార్గం తీసుకుని మన కొంపలోకి జొరబడతారు. కుటుంబం అంటే ప్రొఫెషనల్గా ఉంటుందని కొంప అన్నాను. భక్తిపరుల కుటుంబాల్లో ఏ ఒక్కరైనా ఆకతాయిగా కనబడినా వారి మార్గంగా కుటుంబం మొత్తానికి శోధన తలకు చుట్టుకుంటుందని ప్రత్యక్ష ఉదాహరణ భక్తుడైన దావీదు గారు. ఆయన కుటుంబ నేపథ్యం చూడండి ఒకసారి. దావీదు గారికి తలవంపులు తెచ్చిన కొడుకుల్లో ఈ 3 ఉన్నారట. ఆ 3 కొడుకుల్లో ఒక ఆయన పేరు అమ్నోను, రెండో ఆయన పేరు అబ్షాలోము, మూడో ఆయన పేరు అదోనీజా. తెలుసా ఈ 3 పేర్లు? వీళ్ళ చరిత్ర తెలుసా? ఒకసారి అమ్నోను గురించి వింటే, ఇలాంటి పరిస్థితులు మన కుటుంబంలో ఉంటే ఇలాంటి కొడుకేంట్రా బాబు అనిపిస్తుంది. ఒక్కోసారి అబ్షాలోముకు తండ్రి అయి ఉన్న దావీదు గారి పరిస్థితి ఏంటని ఆలోచిస్తే, దేవునికి స్తోత్రం, ఇలాంటి కొడుకు నాకు లేడు, ఈడు విపరీతవాది, ఈడు జలోతు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ 2 ప్రమాదమే. అటు మెతకగా ఉండి ఎదుటోళ్ళు కాళ్ళ కింద పనిచేసే ఒక బానిస బతుకు కలిగిన కొడుకుని తండ్రి భరించలేడు. అలాగని విపరీతంగా మాట్లాడి ఈదులో గొడవలన్నీ ఇంట్లోకి తెచ్చే కొడుకును కూడా తండ్రి భరించలేడు. ప్రతిదానికి ఒకటి ఉంటుంది. ఈ పదం చాలా కీలకమైంది. ఒకవేళ ఈ పదం నువ్వు చాలాసార్లు విన్నా, డబుల్ హెడ్డింగ్లో నీకు ఈ పదం చెప్తున్నాను, క్రమశిక్షణ ఉండాలి. అటు ఎచ్చుకుపోకూడదు, అలాగని ఒకటి కింద బానిసలాగా బ్రతకూడదు. కానీ ఈ 3 కొడుకుల వల్ల దావీదుకి తలవంపులు వచ్చాయట. దావీదు సింహాసనం మీద ఉండి కూడా ఈ 3 కొడుకుల గురించి బాధపడ్డాడట. అందులో ఒక కొడుకు గురించిన ఈ స్టోరీ మనం నేర్చుకుంటాం ఈరోజు. మీకు తెలుసు ఆ కుటుంబ నేపథ్యం. ఆయన పేరు చెప్పండి, అమ్నోను. ఎవరి అమ్నోను? చెప్పండి, ఎవరి అమ్నోను? ఈ అమ్నోను ఎవరంటే, దావీదుకి భార్యలు ఉన్నారు. భార్య అనలేదు నేను, మరి మీరేంటి అలా చూస్తున్నారు? దావీదుకు భార్యలు ఉన్నారు. బహుభార్యత్వాన్ని దావీదు ప్రోత్సహిస్తున్నాడు. పరోక్షంగా కాదు, తాను ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నాడు. దావీదుకున్న ఒక భార్య పేరు అహీనోయం. అహీనోయం అనే ఆవిడికి పుట్టిన ఈ బిడ్డ అమ్నోను. జాగ్రత్తగానండి. దావీదుకి ఇంకొక భార్య ఉందండి, ఆవిడ పేరు మయాకా. ఈ మయాకాకు పుట్టిన కొడుకు అబ్షాలోము. ఈ అబ్షాలోముకి లేక పుట్టిన ఒక చెల్లి ఉందట, ఆమె పేరు తామారు. ఈ నేపథ్యం అంతా మీకు సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఆ అధ్యాయం అంతా ఈ సన్నివేశమే నడుస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదవండి, సమయం లేదు కనుక నేను కొన్ని వచనాలు రాసుకుని వచ్చాను, అవి మీకు చూపిస్తాను.
ఎవరు? మన స్టోరీలోకి ఎవరెవరు ఎంటర్ అయ్యారు చెప్పండి. 1 అమ్నోను, 2 అబ్షాలోము, 3 తామారు, 4 తండ్రి దావీదు గారు, 5వది ఫ్రెండ్ క్యారెక్టర్ అండి. మొత్తం 5 క్యారెక్టర్లు ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా కీలకమైనది. ఆ ఫ్రెండ్ పేరేం పేరంటే చెప్పండి, యెహోనాదాబు. మీకు స్నేహితులు ఉన్నారు కదా. మనిషి అన్న ప్రతి వాడికి ఖచ్చితంగా ఎవరో ఒకరు స్నేహితులు ఉంటారు. మనుషులు నాకు స్నేహితులు లేరు అని అంటే మీరు కనీసం కుక్కతోనైనా స్నేహం చేస్తారు. వాటిని పెట్ అనిమల్స్ అంటారు, వాటిని పెంచుకుంటారు మీరు. ఎవరో ఫ్రెండ్ కాకపోతే మీకు ఎవరు ఫ్రెండ్ అవుతారు? కొంతమందికి ఈ మధ్య పెంపుడు జంతువులు ఎక్కువైపోయాయి. అందులో ఒక డిజిటల్ పెంపుడు జంతువు ఏంటంటే ఇదైనా మీకు స్నేహితురాలు అవుతుంది. ఇది స్నేహితురాలనాలో దీన్ని స్నేహితుడాలో నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే వస్తువుకి జెండర్ ఆపాదించలేము. ఇది మంచిదని చెప్పలేం, చెడ్డదని చెప్పలేం. సందర్భం వచ్చింది కనుక ఒకటి అడుగుతాను, చెప్పండి, ఫోన్ మంచిదా చెడ్డదా? నేను చెప్పేసానా? అయినా ట్రై చేయండి ఒకసారి. మంచిదా చెడ్డదా? పోయేలకి ఇస్తారు మీరు లైటర్, మంచిదా చెడ్డదా? పెట్రోల్ కొట్టిస్తారు బండికి, పెట్రోల్ మంచిదా చెడ్డదా? కూరగాయలకు వస్తారు కత్తి, మంచిదా చెడ్డదా? ఇవన్నీ ఏంటి? వస్తువులు ఇవి. ఒక వస్తువును మంచిదని చెప్పగలమా, చెడ్డదని చెప్పగలమా? కత్తి కూరగాయలు కోయడానికి ఉపయోగపడింది, మరి అది తెచ్చి పొడిచితే అది హత్య అవుతుంది. అది క్రైమ్. అది ఏంటి? క్రైమ్లో ఉపయోగపడిన ఒక వెపన్ అవుతుంది. అప్పటి వరకు వెపన్ అని కూడా తెలియదు మనకు. అది పొడి చేస్తే కానీ వెపన్ అవ్వలేదు అది. ఇప్పుడు అగ్గిపుల్లండి, ఏదైనా తగలబెట్టి నాశనం చేయాలన్నా అదే అగ్గిపుల్ల. వంట రెడీ చేసుకోవాలన్నా అదే అగ్గిపెట్టి. ఇప్పుడు అది మంచిదా చెడ్డదా? ఇప్పుడు చెప్పండి, డబ్బులు మంచిగా చెడ్డయా? ఫోను, ఏ వస్తువు మంచిదని కానీ చెడ్డదని కానీ చెప్పలేము. మరి నువ్వు మంచుడువా చెడ్డడువా? నువ్వు వస్తువు కాదు కదా. నీ క్యారెక్టర్లు ఇది ఉండాలా. ఏదో ఒకటి నీ గురించి నువ్వు మాట్లాడకపోయినా ఎవరో ఒకరు మాట్లాడాలి. మీరు నాతోటి ఇప్పుడు ఎవరో ఒకరు నీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు వస్తువు కాదు, గుర్తుపెట్టుకో. ఆడు అటు ఇటు కాదండి అని నీ గురించి ఎవరన్నా చెప్తే అటు ఇటు కాదనేది చాలా పెద్ద బూత్ అవుతుంది. దాన్ని సెన్సార్ అయ్యాలి. ఆలోచించు. నేను ఆ మీనింగ్తో అనట్లేదు, కానీ నేను ఏదో ఒకటి అనాలి. ఎవరో ఒకరు నిన్ను మంచి అనాలా లేదంటే చెడు అనాలి. నీకు తెలియకుండా నిన్ను ఈ పాటికి ఏదో ఒకటి అన్నారా లేదా? ఏదో ఒకటి అనిపించుకో. మంచి అయినా అనిపించుకో, చెడైనా అనిపించుకో. ఇప్పుడు మన క్యారెక్టర్స్ నీ ఎక్కడ ఆగాను నాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడ ఆగాను? ఐదుగురు ఉన్నారు ఇప్పుడు మన స్టోరీలో. ఒక ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, మొత్తం 5. ఫస్ట్ క్యారెక్టర్ ఎవరంటే చెప్పండి, అమ్నోను. ఈ స్టోరీ అంతా టూకీగా 2 పాయింట్లో చెప్తాను చూడండి. అమ్నోను ఒకరోజు దిగాలుగా కనపడ్డాడట. వినాలే? వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ పేరేం పేరు? యెహోనాదాబు. వాళ్ళ ఫ్రెండ్ని అడిగాడట ఏమనంటే, ఎవరిని? అమ్నోని. మీరు నాకు స్పందిస్తూ ఉండాలి. ఏమని అడిగాడంటే, ఎరా అలా ఉన్నావు అని మన భాషలో. అప్పుడు స్టోరీ ఉంటుంది కదా, ఎవరికి చెప్పుకోలేని కూడా ఎవరికి చెప్తాడట. మరి ఇదో స్టోరీ, మళ్ళీ వెనక ఇదో రీలు. ఈ దిక్కుమాల రీళ్ళు ఎక్కువైపోతున్నాయి మనకి. అన్నీ ఫ్రెండ్ ఇన్ ఏ నీడ్, ఫ్రెండ్ ఇన్ డీడ్. ఎవడరా హెడిది? ఎలాంటివి ఎక్కువ అవుతున్నాయి? ఎలాంటి దిక్కుమాలిన ఫ్రెండ్షిప్పే. ఎవరెవరిది? ఆ స్టోరీలో ఉన్న 2 ఫ్రెండ్స్ది. నిజానికి ఫ్రెండ్షిప్ని నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ అరే మంచి ఫ్రెండ్ ఉండాలిరా బాయ్ అని మాత్రం చెప్తాను. ఆడు మంచి ఫ్రెండ్ కాకపోతే కనీసం నువ్వైనా ఆడికి మంచి ఫ్రెండ్ అయి ఉండాలి. ఒక చెడు స్నేహితుల మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్కి బాగాలేదని పరామర్శించడానికి వెళ్ళాడట. అంతవరకు బాగుంది, కానీ ఏం అడిగాడట? ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడట. ఫ్రెండ్ దగ్గర అన్నీ ఓపెనే చెప్తారు కదా. మనోడు చెప్పిన స్టోరీ ఏంటంటే, మనోడంటే అమ్నోను. కాసేపు అమ్నోను నేను ఓన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి కనుక. అమ్నోను ఏమన్నాడంటే, మా చెల్లి ఉంది, మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అన్నాడట. ఒకసారి యెహోనాదాబు రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. నువ్వు ఎదవ అనుకున్నావురా, నువ్వు మరీ ఇంత ఎదవా అని మనసులో అనుకున్న ఒక పక్కన ఎదవ పని చేసినప్పుడల్లా ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయడం ఒక ఫ్రెండ్కున్న గొప్ప లక్షణం. ఎంకరేజ్ చేశాడు. అవునా? ఒకరోజు నువ్వు మర్యాద చేసినట్టు, మర్యాద అంటే ఏంటి మన భాషలో? నీకు హెల్త్ పాడైపోయినట్టు, నువ్వు మంచం మీద పడుకున్నప్పుడు మీ నాన్నగారు వచ్చి నిన్ను పరామర్శించుకునేలా చేసుకో. అప్పుడు మీ నాన్న వచ్చి నిన్ను అడుగుతాడు,
ఎరా నాన్నవరే, నువ్వు రాజు కుటుంబంలో పుట్టావు, నీ భోజనం వాళ్ళ దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, అందులో ప్రతిదాన్ని రుచికి రుచికి చూసినా నీ కడుపు నిండిపోతున్నా, నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు అని మీ నాన్న వచ్చి నిన్ను అడుగుతాడు. అప్పుడు మీ నాన్న దగ్గర ఓపెన్ అయ్యి చెప్పు, ఒకసారి మీ చెల్లిని ఇంటికి రప్పించమని. ఈ పనికి మాలిన సలహా ఇచ్చారట ఎవరు? సోకాల్డ్ ఫ్రెండ్. తర్వాత ఒకరోజు అమ్నోను బాధ చూసి దావీదు గారికి వర్తమానం వెళ్ళిందట. ఏమన్నా తెలుసా? సార్, మీ అబ్బాయి చాలా రోజుల నుంచి ఆరోగ్యం పాడైపోయి మంచం మీద ఉన్నాడని విన్నాం, వర్తమానం వచ్చింది. ఈరోజు షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి సార్ అని ప్రోటోకాల్ వస్తే దావీదు గారు ప్రోటోకాల్ ఫాలో అయ్యి, చెప్పండి, దావీదు గారిని తప్పు పట్టట్లేదు, నేను అంత పెద్దోడిని కూడా కాదు, అంత చదవరుని కూడా కాదు, కానీ తన షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని కుటుంబానికి సమయం అప్పుడు కేటాయించారు దావీదు గారు. ఈ లోపం ఎందుకు వచ్చిందో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంటికి వచ్చి అమ్నోను పిలిచి ఎలా అడిగారట, ఎరా నాన్న ఎలా అయిపోతున్నావు అని. అప్పుడు అమ్నోను ఓపెన్ అయినట, నువ్వు వచ్చావు కదా నాన్న, నాకు బెంగ తీరిపోద్ది, చెల్లిని ఒక్కసారి ఇంటికి రమ్మని 2 ఇడ్లీ, మన భాషలో మాట్లాడుతున్నాను, 2 ఇడ్లీ తినిపించమను, నాకు కడుపు నిండిపోతున్నాను, ఇక నేను మామూలు అయిపోతాను అని అన్నాడట. ఎవరు? అమ్నోను. దావీదు గారు మరీ సంతోషం, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రాజకీయ నాయకులు వచ్చిన వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి, మామూలుగా ఉండదు, వాళ్ళు ఫుల్ ఖుషి, వెంటనే చెప్పండి ప్రోటోకాల్ తీసుకెళ్ళిపోతారు, బోలంత టైం కుదురుతుంది వాళ్ళకి. ఇది ఒక గొప్ప సైన్ దావీదు గారికి. వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయింది, ఏమీ లేదు, చక్కబడిపోయింది అనుకున్న దావీదు గారు చెప్పండి రథం ఎక్కి యాజ్ యూజువల్గా తన పనిలో నిమగ్నం అయ్యాడు. ఒకరోజు తండ్రి వర్తమానాన్ని అందుకుని, ఇది ఎవరు వర్తమానం? అమ్నోను పిలిస్తే రాలే తామారు, తండ్రి వర్తమానం అందుకుని ఒకరోజు వాళ్ళ అన్నయ్యను పరామర్శించడానికి వచ్చింది. ఈ మాట చెప్తున్నాను, నేను సిగ్గుపట్టలేదు, కానీ అమ్నోనుకు తామారు చెల్లవుతుంది, కానీ బుద్ధి మారలే. బైబిల్లో మాట ఉంది, అమ్నోను తామారును మోహించెను అని. ఈ పదం చాలా భయంకరమైంది. వీటి తర్జుమా వెతకండి, లేదా ఈ పదం యొక్క నేపథ్యాన్ని వెతకండి, మీకు అదో ఇన్ఫాక్చుయేషన్ అని రాసి ఉంటుంది మీకు. ఇది లవ్ కాదా సార్? కాదు. మరి ఏంటిది? లస్ట్. ఇది ఒక అన్న ఒక చెల్లి నా ఉద్దేశంతో చూడగలరా? ఏంటి దిక్కుమాలిన ఎగ్జాంపుల్, అది కూడా భక్తిపరుడు కుటుంబంలో. ఒక చెడ్డ గుర్తును దావీదు కుటుంబంలో అమ్నోను దావీదు కోసం ఒక చెరగని మచ్చగా వదిలేశాడు. చెల్లిని ఆశించడం ఈనాటి సమకాలీన ప్రపంచంలో మనం మాట్లాడుకుంటేనే జుగుప్సాకరంగా అనిపిస్తే, ఆ రోజుల్లో స్త్రీలను గౌరవంగా చూసే సాంప్రదాయంలో ఇది మరింత భయంకరంగా కనబడుతుంది. ఆ నేపథ్యం సాక్షాత్తు భక్తిపరుడు కుటుంబంలో నడుస్తుంది. ఎవరా భక్తిపరుడు? అన్నీ బాగున్నాయి అనుకోకు, ఏదో ఒక రోజు కిటికీ సందులో నుండి ఒక శోధన నీ ఇంట్లోకి వచ్చి పడుతుంది. అది నీ కొడుకు కాదు ఫేస్ చేయాల్సింది, యావత్ నీ కుటుంబం దాన్ని ఫేస్ చేయాలి. ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడడం మనకి చాలా ప్రాముఖ్యం. తర్వాత స్టోరీ నడిచింది. అమ్నోను తామారు చేయి పట్టుకున్నాడు, తలుపు బిగించాడు. తామారు వద్దన్న అమ్నోను తామారును అగౌరవపరిచాడు. ఇంకంతకంటే గొప్ప పదాలు నేను వాడను. తర్వాత అందట తను చేదరించుకున్నాడు. తర్వాత అందట చెల్లి, అదేంటన్నా చేదరించుకున్నావు, ఇది నాకు మరింత అవమానం, నువ్వు చేసిన అవమానం కంటే ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తేనే నాకు ఇంకా ఎక్కువ అవమానం అందట. తలుపు తీసి బయట ఎవరున్నారో రప్పించి వాళ్ళతో బయటికి గెంటించేసాడట. ఏ ముసుగేసుకుని గౌరవంగా వచ్చిందో ఆ ముసుగేసుకుని తల కింద కొంచుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది తామారు. అలా తల కింద కొంచుకుని ఆడపిల్లలు ఏడుస్తూ ఉంటే మగపిల్లలకి ఇంట్లో ఉక్రోషం వస్తుంది, కోపం కట్టలు తెంచుకుంటుంది, కుటుంబ గౌరవం ఏమవుతుందో అని ఇలా ఆవేశంలో ఎలాంటి పనికైనా ముందుకెళ్ళిపోతారు. ఈ మగపిల్లలు మరింత ఉద్రేకంగా ఉంటారు. అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఈ 30 సంవత్సరాల వయసులో ఉన్న ఈ మగపిల్లలు మరింత ఉక్రోషంతో ఉంటారు. చెల్లి అలా ఒక గోడ కానుకుని కాళ్ళ సందుల మధ్యలో తల పెట్టుకుని ఏడుస్తుంటే ఏ అన్న భరించగలడో? ఇల్లు అడిగాడట బ్రదర్గా అడిగాడు, అమ్మా ఏమైందిరా అడుగుతాడు. మళ్ళీ అడిగాడు, అమ్మా ఏమైందిరా. చూడండి వాయిస్ మాడ్యులేషన్ చూడండి ఒకసారి. అబ్షాలోము లాంటి బ్రదరు
అలారు ముద్దుగా తను పెంచుకున్న చెల్లిని అడుగుతున్నాడు, ఏమైందిరా అని అలా ఏడిస్తే నేను తట్టుకోలేను. ఏమైందని చెల్లి చెప్పదో, కానీ అన్నయ్యకి తెలుస్తుంది. నాకు తెలుసురా, ఆ అమ్నోనే నిన్నేదో వేసి ఉంటాడు అన్న డిసైడ్ అయ్యాడు. 2 సంవత్సరాల తన కోపాన్ని దాచుకున్నాడట. ఎవరు? అబ్షాలోం. 2 సంవత్సరాల తర్వాత టైం చూశాడు. టైం చూసి గొర్రెకు బొచ్చు కత్తిరించే రోజు వాళ్ళు ఫంక్షన్ చేస్తారట. అది ఆనాటి సమకాలీన ప్రపంచానికి ఉన్న ఒక నడవడి, అలా చేస్తారు. గొర్రె బొచ్చును కత్తిరించే టైంలో ఒక మెచ్యూర్ ఫంక్షన్ ఎలా చేస్తారో వాళ్ళు అలా చేస్తారట. ఆ ఫంక్షన్కి సాక్షాత్తు ఈ అబ్షాలోము కుటుంబీకులు ఎవరిని పిలిచారో తెలుసా? వాళ్ళ నాన్న అయిన దావీదు గారిని పిలిచారు. ఒకరోజు నాన్నగారి దగ్గరికి వచ్చి అబ్షాలోము ఇలా అడిగాడట, నాన్న ఇలా మన ఇంటి దగ్గర ఫంక్షన్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా రోజు రావాలి. దావీదు గారు అయితే దానికి సముఖంగా లేడు, ఎందుకంటే తను వర్క్ షెడ్యూల్లో ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. వర్క్ బిజీలో తను చాలా టెన్షన్స్ మధ్య నడుస్తున్నాడు, గొప్ప పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. నేను రాలేను నాన్న అన్నాడట. నాన్న నువ్వు రాకపోతే ఎలా? కాసేపు బతిమాలాడు, కుదరదంటే తర్వాత వాళ్ళ నాన్న ఒప్పిస్తే కుటుంబం అంతటికి ఒక డిపార్ట్మెంటల్ జీవో జారీ చేశారు. కుటుంబంలో అందరూ ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. కుటుంబంలో అందరూ అంటే ఖచ్చితంగా ఎవరు వస్తారు? అమ్నోన్ వస్తాడు. ఇప్పుడు ఎవరి కోసం అబ్షాలోం ఎదురు చూస్తున్నాడు చెప్పండి? అమ్నోన్ కోసం. ఒకరోజు అమ్నోను కూడా రాజకుటుంబీకులలో ప్రోటోకాల్ని పాటిస్తూ తన సహోదరుడైన అబ్షాలోం ఇంటికి వెళ్ళాడు. అమ్నోను బాగా మత్తుడైనప్పుడు ఇప్పటికే అబ్షాలోము తన పనివారితో మాట్లాడి పెట్టాడట, బాగా తాగేసి మత్తుడై ఉన్నప్పుడు వెనక నుండి అటాక్ చేయండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. మన గొడవలో కూడా ఇలాంటి పనికిమాలోడు ఒకడు ఉంటాడు. నువ్వు చేయరా, నువ్వు తీసుకెళ్ళిపో, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అంటాడు ఈ పనికిమాలోడు. 2 సంవత్సరాలు వీళ్ళు పట్టుకెళ్ళిన గాజులు, వీళ్ళు పట్టుకెళ్ళిన డబ్బులు అయిపోతాయి. మరి 3వ సంవత్సరం వీడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు, వీడు చేస్తాడా? ఇలాంటి పనికిమాలిన సలహా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అమ్నోను తాగేసి ఉన్నప్పుడు ఈ అబ్షాలోము సేవకులు అమ్నోను మీద పడి చెప్పండి చంపేశారట. ఈ మాట విని తండ్రి రియాక్షన్ చెప్పండి నాకు. రాజ్యంలో ఉన్న గొడవల్ని సెటిల్మెంట్ చేస్తున్న తండ్రి గారు ఇంట్లో ఉన్న గొడవని ఏం చేస్తాడు చెప్పండి? అసలు ఎలా ఫీల్ అయి ఉంటాడు? అసలు ఈ గొడవకి ఎక్కడ ఫుల్ స్టాప్ వేస్తే బాగుంటుంది అనుకుని ఉంటాడు. దావీదు వెనక్కి వెళ్ళి తన రీలంతా ఒక్కసారి వెనక్కి తిప్పుకొని ఆ రోజు తామారుని ఇంటికి పంపించడమే నేను చేసిన తప్పు అని అనుకుని ఉండడా? ఆ రోజు తప్పు చేసిన కొడుకును కూడా తీసుకొచ్చి క్రమశిక్షణా చర్యలో భాగంగా రాజ్యంలో ఎలాంటి పనికిమాలిన పని చేసిన వాడికి ఎలాంటి తీర్పిస్తాడో అలాంటి తీర్పిచ్చుంటే బాగుండు అని అనుకోడా? దావీదే కాదు, ఏ తండ్రి అయినా వెనక్కి వెళ్ళి ఇవే సంగతులు ఇలాగే ఆలోచిస్తాడో. దావీదు రాజు మాత్రమే కాదు, బాధ్యత కలిగిన తండ్రి అయి ఉండాలి. ఏం లోపాలు జరిగాయో ఈ 5గురు గురించి మాత్రం ఒక్కసారి నేను గుర్తు చేస్తాను. 5 నిమిషాలు ఉంది నాకు. ఎవరు? మొదటిది అమ్నోను. చూడండి, అమ్నోను చేసిన తప్పు ఏంటి చెప్పండి నాకు? ప్రేమించడమా? ప్రేమ ముసుగులో మోహించడం అమ్నోను చేసిన తప్పు. 2, తండ్రిని మోసం చేయడం అమ్నోను చేసిన తప్పు. చెల్లిని ఒంటరిగా పిలవడం అమ్నోను చేసిన తప్పు. పాపం చేసిన తర్వాత ద్వేషించడం అమ్నోను చేసిన మరో తప్పు. తను తప్పు చేసిన తర్వాత బాధ్యత తీసుకుని దాన్ని సరిదిద్దుకోకపోవడం అమ్నోను చేసిన చెరపరాని తప్పు, దిద్దుకోలేని తప్పు. నిజానికి వాంఛ ఎలా ఉండాలి? అసలు కోరిక ఉండాలా? బైబిల్ ప్రకారం ప్రేమించాలా? ఒకవేళ ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి? ఎప్పుడైనా ఇలాంటి వ్యామోహం లాంటి తలంపులు వస్తే ఏం చేయాలి? ఇలాంటి వాంఛ కలిగినప్పుడే దేవునికి దగ్గరగా జరగాలి. తండ్రికి నిజాయితీగా ఉండాలి. స్త్రీల పట్ల గౌరవాన్ని చూపించాలి. తన బలహీనతలను ఒప్పుకొని సహాయాన్ని కోరాలి. నీ వల్ల అవ్వకపోతే ఎవరో ఒకరిని పిలిపించుకొని కౌన్సిలింగ్ తీసుకో. ఒకరోజు ఇదే వర్తమానం కాకినాడలో చెప్తున్నాను. చాలా పెద్ద చర్చ, అది పేరెందుకులే. ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు ఒక కుర్రోడు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ బ్రదర్స్ వచ్చి నాతో చెప్తున్నాడు, అన్న ఆడు ఎప్పుడు చర్చికి రాడో ఆ రోజు వచ్చాడు, అసలు ఆడికి ఏం కావాలా భోజనం వడ్డించారు మీరు, అది తినలేక వెళ్ళిపోయాడని చెప్పారు. పొద్దున్న లెగిస్తే ఫోన్తో ఉంటాడట, అందులో తను చూసేవన్నీ ఈ మోహపు చూపులేనంట. తను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ తన వల్ల అవ్వట్లేదట. అది రాను వ్యసనంలా బయలుదేరిందట. ఒకవేళ అది వ్యసనం అయితే దాన్ని వదులుకోవడం చెప్పండి కష్టం అవుతుంది.
మొక్కై ఉండగానే ఏదైనా వంచాలట. అమ్నోను చేసిన పొరపాటు అది. నియంత్రణ లేని కోరిక ఒక రాజ కుటుంబాన్ని, రాజకుమారుణ్ణి నాశనం చేసింది. అది కామం కాదు కానీ అది ప్రేమ అంటారా? అది ప్రేమ కాదు కానీ అది ఒక వ్యామోహం. తర్వాత మన స్టోరీలో ఇన్వాల్వ్ అయిన మరో క్యారెక్టర్ ఎవరంటే యెహోనాదాబు. ఉన్నారా మీకు ఈ సలహాదారులు? ఎవరైనా ఫ్రెండ్ ఎవరికి? అమ్నోనికి. బ్రదర్ వింటున్నావా? నీ లైఫ్లో కూడా నీ స్టోరీకి ఒక పనికి మాలిన ఫ్రెండ్ సలహాలు ఇస్తూ ఉంటాడు. చూసుకో. ఫస్ట్ నువ్వు ఎవరిని కట్ చేయాలి తెలుసా? నీకు పనికి మాలిన సలహా ఇచ్చే ఫ్రెండ్ గాడిని కట్ చేయాలి. ఎందుకో తెలుసా? ఈరోజు రాజు కుటుంబం గౌరవం లేకుండా ప్రతి వాళ్ళ నోట్లో ఉండడానికి కారణమే ఈ పనికి మాలిన సలహా. ఈ సలహా ఇచ్చింది ఎవరో? యెహోనాదాబు. తెలివైనోడు. రేపొద్దున ఇదే అమ్నోను దావీదు గారి ప్లేస్లో కూర్చుని రాజు అయితే, ఊహించుకోండి, రాజు కొడుకు రాజు అవుతాడు కదా. రేపొద్దున ఇదే అమ్నోను దావీదు గారి తర్వాత రాజసింహాసనం మీద కూర్చుని రాజు అయితే సలహాదారుడు ఎవరు అవుతారు చెప్పండి? ఎవరు అవుతారు? అబ్సల్యూట్లీ యెహోనాదాబే అవుతాడు. ఎందుకు? చిన్నప్పటి నుంచి నీకు సలహాలు ఇస్తున్నాను రా, డైపర్ వేసుకున్నప్పటి నుంచి. రాజు అయిన తర్వాత నన్ను నెట్టుకోవా అంటే, మొన్న ఎవరో ముఖ్యమంత్రి గారికి 23 మందో 25 మందో సలహాదారులు ఉన్నారు కదా, అలా ఒకళ్ళలాగా ఎవరిని పెట్టుకోగలడు? రేపొద్దున నీకు ఎంత బాధ్యత ఉంటుందో తెలుసా? నువ్వు పనికి మాలిన సలహా ద్వారా నీ ఫ్రెండ్ గాడిని రాజు అవ్వకుండా చేశావు. రాజుకు సలహాదారులా వ్యవహరించే నువ్వు ఈలోపే నీ యవ్వనాన్ని చిదిమేసుకుని నీ భవిష్యత్తును నాశనం చేసుకుని ఒక పనికి మాలిన సలహాతో నువ్వు దుష్టుడు అయిపోయావు ఈ స్టోరీలో. ఎలాంటి సలహాదారులు మనకు కూడా ఉంటారు. సమస్యకు పవిత్రమైన పరిష్కారం చెప్పాలా, ఆ పరిష్కారాన్ని చెప్పలేదు ఈయన. పాపానికి ఓ వ్యూహం ఇచ్చాడు. స్నేహితుడిని కాపాడాల్సింది పోయి అతని పతనాన్ని కోరుకున్నాడు. ఇతను పనికి మాలిన స్నేహితుడు యెహోనాదాబు. స్నేహితుడు అంటే ఆత్మను కాపాడాలి, నిజమైన జ్ఞానం ఇవ్వాలి. మీరు అందరూ అడుగుతారు నన్ను జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అని. నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే బైబిల్లో 66 అధ్యాయాల్లో ఈ 66 పుస్తకాల్లో ఉన్న ప్రతిలాన్ని వచ్చి వల్లించి చెప్పడం కాదు. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే రేపొద్దున నరకం నుండి తప్పించబడమే నిజమైన జ్ఞానం. పరలోకం వెళ్ళడమే నిజమైన జ్ఞానం. నిన్ను నువ్వు పరిశుద్ధతతో కాపాడుకోవడమే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే ఆడు నీకు గుడ్ ఫ్రెండ్ అవుతాడు, మంచి స్నేహితుడు. ఈ మంచి స్నేహితుడు విడువక నిన్ను ప్రేమిస్తాడు. నీ పరిస్థితి బాగోలేనప్పుడు నీకు ఆడు సహోదరుడుగా ఉంటాడు. బైబిల్ చెప్పింది మాట, సహోదరుడుగా ఉంటాడు. ఈ మాట ఎన్నిసార్లు చదివారు మరి? మీకు అర్థమైందో లేదో. నిజమైన స్నేహితుడు విడవకుండా నేను ప్రేమిస్తాడు. వాడి నీ తల్లి కడుపున నీ రక్తం పంచుకుని పుట్టకపోయినా, దుర్దశలో నీ పరిస్థితి బాగోలేనప్పుడు అట్టివాడు నీ సహోదరుడిగా వ్యవహరిస్తాడు, కీలకమైన సలహాలు ఇస్తాడు. తర్వాత టైం అవుతుందే. తర్వాత 3 ఎవరు? ఇందులో తామారు తప్పు ఏమైనా ఉందా చెప్పండి? టైం అయిపోయింది, నాకు ఇచ్చింది. చెప్పండి, తామారు తప్పు ఏమైనా ఉందా? మరి ఏం తప్పు? తామారుది ఏం తప్పు? పరిస్థితి ప్రమాదకరమని గుర్తించకపోవడమే తామారు చేసిన మొదటి తప్పు. అక్కడ ఉన్న అన్ని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోకూడదు చెల్లి. ఓ అక్క, నిన్నే అడుగుతున్నాను. ఆడెవడో ఫోన్ చేసి బండి ఎక్కమ్మా రేపు పొద్దున బయటికి వెళ్దామంటే, ఆ బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవా కనీసం నువ్వు? ఆ బండి నెంబర్ ఉందో లేదో చూసుకోవా? అది ఏ బండో చూసుకోవా? పోనీ నువ్వు వేసుకున్న సున్ని ఆ బండి వెనకాల చక్రంలో పడిపోతుంది. ఇవి మినిమం కదా, ఇవైనా చూసుకోవా? మీకు స్పృహ రావడానికి ఇలా మాట్లాడుతున్నాను నేనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి బండి ఎక్కుతున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేది చాలా కీలకమైంది. శత్రువు నీ మీద ఎలా అయినా దాడి చేస్తాడు. తామారు చేసిన మొదటి తప్పు ఏంటి తెలుసా? పరిస్థితి ప్రమాదకరమని గుర్తించలేదు. 2 ఒంటరిగా ఇంటికి వెళ్ళింది. ఆమె తప్పు అయితే చేయలేదు కానీ పరిస్థితి ప్రమాదాన్ని మాత్రం అంచనా వేయలేదట. చాలా మంది చెల్లెళ్ళు అడుగుతారు, ఇలా అవుతుందని అనుకోలేదు బ్రదర్. అనుకోవు, అయిపోయిన తర్వాత ఏం చేయలేవు. అలా అవుతుందని అనుకోలేదు బ్రదర్ అంటే పరిస్థితి ప్రమాదాన్ని కూడా అంచనా వేయాలి. నువ్వు దైవికంగా ఉన్నప్పుడే ఆ ప్రమాదం ఏంటో నువ్వు గుర్తెరగగలవు. వ్యామోహంలో ఉన్నంతకాలం అది ఎంత ప్రమాదం చేస్తుందో నీకు తెలీదు. అందరిలాగే గడిచిపోతుంది అనుకుంటావు, కానీ ఏదో ఒక రోజు దొరికిపోతావు. దొరికిపోతే నీ గౌరవప్రదమైన మీ ఇంటి పరువు చెప్పండి రోడ్డు మీదకు వచ్చేస్తుంది నీ వల్లే. మళ్ళీ పాటలు పాడవా అంటే పాడతావు, వాక్యం చెప్పవా అంటే చెప్తావు, సన్నిధి సహవాసాల్లో చురుగ్గా పాల్గొవా అంటే పాల్గొంటావు, ఆధ్యాత్మికతలో నడిపించలేవా అంటే నడిపిస్తావు, ఆరాధన కూడా చేస్తావు నువ్వు.
అయినా నీకు ఈ లోపం ఉందంటే ఆ లోపాన్ని సరి చేసుకోకపోతే, ప్రమాదాన్ని గుర్తించకపోతే, ప్రమాదాన్ని అంచనా వేయకపోతే, అనుమానాస్పద పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్తే, పెద్దల సహాయాన్ని కోరకపోతే, లేదు పర్వాలేదు అని ధైర్యంగా ముందుకెళ్ళిపోతే, ఏదో ఒక రోజు చెప్పండి తామారుకు పట్టిన గతే ఇలా అంటున్నానే నీకు పట్టుద్దేమో, జాగ్రత్త చెల్లి. తర్వాత అమ్నోను ఎలాగూ చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధిక ద్వేషము పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంతటి కంటే మరి ఎక్కువగా ఆమెను, తన అవసరం అయిపోయింది, అవసరం అయిపోయాక ప్రేమించిన ఆవిడనే ద్వేషిస్తున్నాడట. ఇది ప్రేమ? చెప్పు. బైబిల్ చూపించింది ఇదే ప్రేమ? బైబిల్ ప్రేమకు చాలా పెద్ద పీట వేసింది. ప్రేమ అనే మాటను వర్ణించడానికి సరిపోదట. ఓ పెద్ద ఆయన చెప్తాడు ఈ మాట. ప్రేమను చూపించడం తప్పించి మాటల్లో చెప్పలేమట. అలాంటి గొప్ప ప్రేమకున్న హెడ్డింగ్ తీసుకొచ్చి నువ్వు పనికిమాలిన రిలేషన్షిప్కి పెట్టి ఈరోజు ఊరేగుతూ ప్రేమించడమేం తప్పు కాదు బ్రదర్ అని వల్లిస్తూ చెప్తున్నావు అంటే నిన్నేమనాలా? మూడోది, తామారు చేసిన తప్పు నిర్దోషిగా ఉన్నా ఒక్కోసారి జాగ్రత్త అవసరం. జాగ్రత్త పడు. నువ్వు గౌరవం దేవుడిచ్చే వరం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ గౌరవాన్ని నువ్వే బజారు పాలు చేసుకోకు. టైం అవుతుంది, టైం అయిపోయింది. 4వ క్యారెక్టర్ ఎవరు? దావీదు గారు. చూడండి ఎవరు? దావీదు గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నానే, ఇందులో దావీదు గారు తప్పు ఉందా? ఇందులో యూత్ వాళ్ళకంటే పెద్దలే ఎక్కువ మంది ఉన్నారు, తల్లిదండ్రులు. నేను మిమ్మల్నే అడుగుతున్నాను, సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు అసలు సిగ్గు లేదు. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, ఇందులో తండ్రిగా దావీదు గారు తప్పు ఏమైనా ఉందా? ఏముంది? మరి తెలుసుకోవా? వెళ్ళిపోతావా? చెప్పు, నీ నోటితో చెప్పుని ఏముందో. ఫస్ట్ అమ్నోను ఏం అడిగాడో విచారించలేదు. సార్ ఎందుకురా, నేను ఎడితే తినవా? ఆ రెండిట్లే నేనే ఆడతాను, తిను అని విచారించాల్సింది కదా. బయట గొడవలకు అబ్బా ఎంత గొప్ప విచారణ చేస్తాడో, బాధ్యత కలిగిన రాజుగా. మరి ఇంట్లో గొడవలు ఏమాయను? అసలు మన పెద్దలను బయట వదిలేస్తే బయట వాళ్ళకి బోళ్ళన్ని సూక్తులు చెప్తారు, బోళ్ళంత సామెతలు చెప్తారు. మీరు చెప్పే సామెతలు ఈనాటి చాలా కనుమరుగైపోయాయి. కొత్త కొత్త సామెతలని మీ దగ్గరే వినొచ్చు, అంత బాగా లెక్చర్ ఇస్తారు సార్. మీకు వందనాలు తల్లిదండ్రులు. మరి మీ ఇంట్లో గొడవ ఏమాయను? నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో గొడవ ఏమాయను? మీ ఎవరు ఈ కూతురు చేసిన తప్పిదాన్ని జాగ్రత్తగా కప్పెట్టి ఉంచావు కదా, బయటకు వస్తుంది అది ఒకరోజు. ఆ తప్పేమాయను? ఈ క్రమశిక్షణా చర్య ఏమాయను? దావీదు చేసిన మొదటి తప్పు ఏంటో తెలుసా? ఈ విషయం తెలిసి దావీదు చాలా కోపపడ్డాడట, అమ్నోను తామారుని ఇలా చేశాడని. అది కూడా ఇంట్లో జరుగుతున్న గొడవేమో మరి ఎక్కువ కోపం వచ్చిందట. బైబిల్లో ఇదే మాట ఉంది, దావీదు కోపం తెచ్చుకున్నాడని. కోపమే తెచ్చుకున్నాడు కానీ ఈ అమ్నోను మీద ఎలాంటి క్రమశిక్షణా చర్య దావీదు తీసుకోలేదు. అది దావీదు చేసిన తప్పు. తండ్రిగా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి, న్యాయం చేయాలి, పాపాన్ని సహించకూడదు. కుటుంబంలో భయం కాదు కానీ ధర్మాన్ని నిలబెట్టాలి. కానీ అలాంటి పరిస్థితిలో ఉండి దావీదే ఈ విషయంలో చెప్పండి చిన్నోడయ్యాడు. తామారు బాధ తెలుసుకున్నా చర్య తీసుకోలేదు, శిక్షించలేదు. ఇంటి సమస్యను పరిష్కరించలేని దావీదు బయటికి వెళ్ళి రచ్చబండ దగ్గర చెప్పండి తీర్పులు తీరుస్తున్నాడట. 5వ క్యారెక్టర్ ఎవరి? అబ్షాలోము. దావీదు గారి కొడుకు. ఎవరి అబ్షాలోము? సాక్షాత్తు తామారుకు అన్న. ఎవరి అబ్షాలోము అంటే ఇందులో బాధితురాలికి అన్న అయితే ఇందులో అక్యూజ్డ్ పర్సన్ ఎవరైనా తెలుగులో ఏమంటారు? అక్యూజ్డ్, నిందితుడు. ఈ నిందితుడిలో A1 ముద్దాయి. ఆ ముద్దాయికి బ్రదర్ కూడా ఎవరు? ఇదంతా కుటుంబంలో గొడవే. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రతీకార హత్య. ఇందులో ప్రత్యక్షంగా కాదు, A1లో కాకపోయినా A2లో మనకు అబ్షాలోము కనబడతాడు. చంపిన వాళ్ళని A1 పెడితే చంపించిన వాళ్ళని ఏం పెట్టాలో ఈ కేసులన్నీ ఎవరి మీదకి వస్తాయి తెలుసా? అబ్షాలోము మీదకి వస్తాయి. లాస్టే ఇంకొక 2 minutes మాత్రమే తీసుకుంటాను, నన్ను క్షమించండి. ఇప్పుడు అబ్షాలోముకున్న తప్పిదాన్ని చెప్పండి మీరు. అబ్షాలోము చేసిన తప్పేంటో? కోపాన్ని 2 సంవత్సరాలు దాచుకున్నాడు. కోపం ఎక్కువసారి నాకు ప్రార్థనకి వెళ్తున్నావా నువ్వు? కోపం ఎక్కువ నీకు, మళ్ళీ దాన్ని ప్రొఫెషనల్గా చెప్తావు ఎందుకు? కోపం ఉండకూడదని కదా బైబిల్ చెప్పింది. ఏమని చెప్పింది? నీ ఉదయకాలం ఉన్న కోపం అలా లేదు, సూర్యాస్తమయం వరకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఆ రోజులోనే అయిపోవాలి, అది దాని అర్థం. 2వ రోజుకు దాచుకోకూడదు. పొట్టలో పామును పెంచకూడదు, హృదయంలో కోపాన్ని ఏమవుతుందో. ఒకవేళ ఈ కోపం క్రోధంగా మారిందనుకో, ఇది చాలా అఘాయిత్యాలకు దారి తీస్తుంది. అలా 2 సంవత్సరాలు దాచుకున్నాడట.
తన సహోదరుని క్షమించలేదట. క్షమించరాని తప్పైనా నువ్వు క్షమించాలి ఒక్కోసారి. కనీసం ఆ బాధ్యత కూడా తీసుకోలేదట. స్వయంగా తను తీర్పిచ్చాడు. వాళ్ళ నాన్న ఎలాగే చర్య తీసుకోవట్లేదని కొడుకులు ఇలా తయారయ్యారు. లాస్ట్ ముగించే ముందు మాట చెప్తానే, తండ్రిగా నువ్వు బాధ్యత ఎప్పుడు మర్చిపోతావో అప్పుడు నీ కొడుకులు సీన్లోకి ఎంటర్ అవుతారు. నువ్వు పట్టించుకోకపోతే రేపొద్దున వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవేశంగా జరిగే ప్రతీకారానికి, నువ్వు ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయాలకి చాలా దూరం ఉంటుంది. గుర్తుపెట్టుకో, పరిస్థితి నీ చేతిలో ఉండి దాటిపోనేవకో, మర్చిపోక ఈ మాట. తల్లిదండ్రులు న్యాయాన్ని దేవుని చేతిలోకి వదలాలి, కానీ అబ్షాలోము తన చేతిలోకి తీసుకున్నాడు. చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని దీని మొత్తాన్ని నాశనం చేశాడు. ఈ స్టోరీలో ప్రతీకారంగా అబ్షాలోము ఒక హంతకుడు అయ్యాడు. అమ్నోను మరణానికి కారణమయ్యాడు. ఎందుకో ఇంకా చెప్పాలని ఉంది కానీ టైం అయిపోయింది. ఇది ఒకసారి చూడండి మీరు, పైన కనబడుతుందా? ఏంటది? బంగాళదుంప కాదు, అది హ్యూమన్ బ్రెయిన్. అది పైనుండి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అలా వస్తుంది. ఈ హ్యూమన్ బ్రెయిన్లో ఒక కొకైన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ బ్రెయిన్ ఎలా మారిపోతుందో మధ్యలో చూపించారు. చూడండి, చూసారా? ఏదో వికృతంగా మారిపోయింది కదా. అదేం కాదు, మనిషి బ్రెయిన్. అది ఎప్పుడు మన బ్రెయిన్ని ఇవన్నీ ప్రభావితం చేస్తాయో, పాడు చేస్తాయో మన ఆలోచనని, అప్పుడు మన బ్రెయిన్ ఆ కలర్లోకి వచ్చేస్తుందట. అలా వికృతంగా తయారవుతుందట. జనరల్గా అయితే ఈ పక్కన ఉందో చూసారా, అలా ఉండాలి, బ్రౌన్ కలర్లో. మధ్యలో ఉందో చూసారా, అలా తయారైంది. ఈ పక్కన మూడో ఇమేజ్ చూడండి ఎంత బాగుందో. అదేంటో తెలుసా? ఒకవేళ నువ్వు లస్ట్కి ఎడిక్ట్ అయితే, ఈ వ్యామోహానికి ఎడిక్ట్ అయితే, పోర్నోగ్రఫీ వైపు పరిగెడితే, ఈ యువతను నేను అడుగుతున్నాను, మీ బ్రెయిన్ హెరాయిన్ తీసుకున్న దానికంటే దారుణంగా పాడైపోతుంది. ఇది నేను చెప్పింది కాదు, చెప్పండి, సైన్స్ చెప్పింది. డ్రగ్స్ తీసుకోండి బ్రదర్, నాకు అలవాటు లేదు, అంతకంటే ఎక్కువ ఉంది నీకు ఒక అలవాటు. అదేంటది? ఫోన్ నొక్కడం. లాస్ట్కి వస్తేనే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇది ప్రేమ వ్యామోహమా? వ్యామోహమే. వెరీ గుడ్. అసలు బైబిల్ ప్రకారం ప్రేమించవచ్చా? అయ్యి బాబు, అలా అనకండి, ఇప్పుడు నేను తప్పు చెప్పి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. బైబిల్ ప్రకారం ప్రేమించవచ్చు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఆజ్ఞలోనే, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని ఆజ్ఞలు ఈముడోనే చదవలేదా మీరు? అసలు ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఆయన ఏం చెప్పాడు? మొదట నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను నీ దేవుణ్ణి సేవించాలి. అందులో కూడా ఏముంది? ప్రేమే ఉంది. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని సేవిస్తావు. వాడు రెండోది ఏంటి? ఇది రెండోది అని చెప్పడం, నేను మీకు ఇచ్చుచున్నాను అని చెప్తాడు. ఏమని? నిన్ను వలే నీ పొరుగు వారిని. మరి ప్రేమించొద్దంటారేంటి? ప్రేమించాలి, కానీ ఏ ప్రేమతో ప్రేమించాలి? అసలు ప్రేమ అంటే ఏంటి? ఒకరోజు రా ఇక్కడికి, ప్రేమ అంటే ఏంటో దేవుడు నేర్పిస్తాడు. మీరు వ్యామోహంలో ఉన్నారా, ప్రేమతో జీవిస్తున్నారో చూసుకోండి. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు వ్యభిచారం చేసేవాడి కేటగిరీలోకి వస్తాడు. జాగ్రత్త. 2, లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, ఈ నేత్రాశ, జీవపుడంబమే ఉన్నాయి. అందులో నువ్వు కూడా మునిగిపోయావు. ప్రియమైన సహోదరులారా, అపరిచితులుగా మరియు యాత్రికులుగా నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే ఇలాంటి శారీరక క్రియల నుండి మీరు దూరంగా పారిపోండి. లాస్ట్ వచ్చును, అయితే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోండి, మరియు శరీర కోరికలు నెరవేర్చడానికి మీరు ఏమి శరీరానికి అచ్చులేరు. మీరు ఏమన్నా అప్పున్నారా దీనికి? ఇది చెప్పినట్టు నడుచుకోవడానికి? కాబట్టి ప్రభు చెప్పినట్టు నడుచుకోండి. ముగింపు మాటలో, మీరు పరిశుద్ధులు అగటానికే, అంటే జారత్వం నుండి మీరు దూరంగా ఉండడమే దేవుని అసలైన చిత్తం. లాస్ట్, ఇంకా ఇందాక నుంచి లాస్ట్ అంటున్నాను, నన్ను పెద్దలు క్షమించాలి. ఎందుకో దీన్ని కంక్లూడ్ చేయాలనిపిస్తుంది నాకు. ఇలాగా జారత్వం వ్యభిచారం కంటే భయంకరమైంది. ఇది వయసుతోటి, ఇది పెళ్ళి అవ్వకుండా సెక్షువల్ రిలేషన్షిప్ విత్ ఇన్ ద మ్యారేజ్ దేవుడు దాన్ని చాలా పరిశుద్ధంగా చూశాడు. కానీ అవుట్ సైడ్ మ్యారేజ్ ఈ రిలేషన్ని మరి అన్నిటికంటే భయంకరమైన దానిగా బైబిల్ చూపించింది. అందులోకి పెళ్ళి అవ్వకుండా చేసేది కానీ, వయసుకు మించి చేసేది కానీ, వయసుతో సంబంధం లేకుండా జరిగించే ఈ జార కార్యాన్ని బైబిల్ జారత్వం అని చూపించింది. జారత్వానికి మీరు దూరంగా ఉండడం ఇక్కడ ఉన్న యువకులకు, యువతులకు దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే కామాభిలాష ఎందుకు కాక, బయట అలాగే ఉంటారు వాళ్ళు. వాళ్ళను చూచి సమాజం అంతా ఎలాగే ఉందని అనకూడదు. ఇది మనకు తగింది కాదు. ఒకవేళ వాళ్ళకి తగునేమో నాకు తెలియదు, వాళ్ళు అదే బోధించారేమో నాకు తెలియదు. కానీ బైబిల్ చెప్పింది ఏమన్నా తెలుసా? ఇవి అన్యజనుల వరే మీరు కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు, ఘనత ఎందు ఈ ఘటాన్ని, ఈ శరీరాన్ని ఎట్లు కాపాడుకోవాలో ఎరగడమే
దేవుని దేవుని చిత్తం తెలుసుకుని దేవుని కొరకు బ్రతకండి. మీ శరీరాన్ని ప్రభు కొరకు వినియోగించండి. ఇది దేవుని ఆలయమై ఉన్నదనియు చెప్పండి. జీవము కలిగిన దేవుడు మీలో నివసిస్తున్నాడని తెలుసుకోండి. ప్రభుకు మరింత దగ్గరికండి. ఈ దినాన్ని మీరు ఎలా జరుపుకోండి. ఏ దినం ఇది? ఈ ప్రేమికుల దినాన్ని మీరు ఎలా సంతోషంగా జరుపుకోండి. ఇది ప్రేమికుల దినమే, రైట్. ఈ దినాన్ని సంతోషకరంగా జరుపుకోవాలంటే మీరు మంచిగా ప్రేమించే నీ భార్యను, నీ భర్తను ఒకరోజు కూర్చోబెట్టి షేక్ అండ్ ఇచ్చి, అమ్మ ఎప్పుడో పెళ్ళికి ముందు చెప్పాను నీకు ఐ లవ్ యూ, అప్పుడు కూడా అదే పని చేశావు. పెళ్ళయ్యాక ఇప్పుడు చెప్తున్నాను రా మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ అని చెప్పండి. ఎవరికి? కట్టుకున్న భార్యకి లేదా భర్తకి. మీరు బాగా ప్రేమించిన తండ్రికి, తల్లికి చెప్పండి. మీ వ్యాలంటైన్ ఎవరంటే చెప్పండి. ఫస్ట్ ఆయన అయి ఉండాలి. తర్వాత భౌతికంగా ఆయనను ప్రస్ఫుటించే వాళ్ళు కొంతమంది ఉంటారు మన భూమి మీద. ఆ రిలేషన్ అలాగే తెలుస్తుంది. దేవుడు నేను ఎంత ప్రేమించాడు నీకు ఎలా తెలుస్తుంది? తండ్రి ప్రేమను చూస్తే ఒక్కోసారి అర్థమవుతుంది. అలా మన కంటికి కనిపించే ఈ తల్లిదండ్రులని, అక్కచెల్లెండ్రుల్ని, బంధుమిత్రుల్ని పిలిచి మీ అందరూ నా వ్యాలంటైన్సే అని అడగండి. మీరు ఈ దినాన్ని ఎంత గొప్పగా జరుపుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన చిత్తంలో నడిపించును గాక.